బిగ్ బాస్ ద్వారా మీరు సంపాదించింది ఏంటి? ప్రేమ, జనాల ప్రేమ. జనాల ప్రేమ. అది మాటలతో చెప్పలేను. ఒక విన్నర్ అంటే మీ దృష్టిలో అసలు ఏంటి? విన్నర్ అంటే నా దృష్టిలో కాదు, జనాల దృష్టిలో అడగాలి మీరు. విన్నర్ని అనౌన్స్ చేసే మూమెంట్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ రన్ ఇన్ యువర్ మైండ్? నేను ఆ మూమెంట్లో నాకు సార్ నా చేయెత్తినప్పుడు షాక్లో ఉంటా. ఉట్టి అమ్మ నేను గెలిచాను అని. ప్రైజ్ మనీ నేను చేయబోతున్నారు. రాలేదు, ఇంకా రావాలి. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టు కమ్. మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. బ్రో వాట్స్ యువర్ ఫుల్ నేమ్? చాణక్య. చాణక్య. ఇట్స్ బెటర్ యూ డోంట్ గోక్ మీ. బాగా ఎవరో గోకారు. కొన్ని తమ్నేల్స్ అనేది కూడా మీ పేరు మీద కూడా కొన్ని ఇట్లా అంటే నేను అదే చెప్తా ఇన్సల్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నా, ఇండైరెక్ట్గా ఏం కాదు. ఒక హ్యూమానిటీ లేకుండా ఎవరినో వాడుకొని మీ ఛానల్ని ముందు తీసుకెళ్లే దీనికోసం వేరే వాళ్ళని వాడుతున్నారు అనిపిస్తుంది తప్ప మీ దగ్గర టాలెంట్ లేదనిపిస్తుంది. చెప్పాలంటే మీ ఇది ఎట్లా లవ్ స్టోరీ దాని గురించి ఎక్కువ. పక్కింటోటి దోశలో బొక్కుంది, అది మేము చూసుకుంటాం, చేస్తే నేను దూరుతా. ఓకే అయిపోయింది, ఇంకా చాలు చేసిన వీడియో, బతికేసారు చాలే కానీ కట్ చేసుకోండి. మీరు బిగ్ బాస్లో మీ యొక్క లవ్ స్టోరీది ఎమోషనల్గా చెప్పిన మూమెంట్ ఇన్స్టాగ్రామ్లో అంత షేక్ అయిపోయింది. పెట్టేవాళ్ళు పెడతారు భయ, నేను అదే చెప్తాను కదా, ఎంతమందికి సమాధానం చెప్తారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి బోర్డు పెడతారు. ఓకే ఓకే, సో కొంచెం చిల్. మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? బేసిక్లీ అది క్వశ్చన్ మీరే అడుగుతారు, ఆన్సర్ మీరే చెప్తారు. మళ్ళీ అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు? సమ్మన్ స్పెషల్స్ ఆల్సో హ్యాపన్. సమ్మన్ స్పెషల్ అంటే ఇంకా మా అమ్మ వచ్చింది. యా, నేను అమ్మ గురించి అడిగాను. నేను అమ్మ గురించి చెప్పాను. యా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరో కాదు, బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్. మరి నిఖిల్ బ్రో ఇక్కడ ఉన్నారు కాబట్టి బిగ్ బాస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా మీ మైండ్లో బోల్డ్ అన్ని కూడా మెదులుతూ ఉంటాయి. బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్న సంగతులు కూడా ఉన్నాయి కదా, మరి అవన్నీ కూడా అడిగేద్దాం. మరి తెలియట్ ఎందుకు. హాయ్ నిఖిల్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి బిగ్ బాస్ హౌస్లోంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నారు? మంచి అలానే కాబట్టి అలాగే ఉండాలి కదా. ఇక లేనిది ఎన్ని రోజులను పోర్ట్రే చేసుకుంటాం లేదా యాక్ట్ చేస్తాం. అంటే లోపల చూసిన నిఖిల్ అండ్ బయట చూస్తున్న నిఖిల్ ఒకరే అండ్ సేమ్. ఓకే, ఐ లవ్ టు బి పీస్ నౌ డేస్. యాక్చువల్లీ బిగ్ బాస్ కన్నా ముందే అలవాటు అయింది. బిగ్ బాస్లో అక్కడ ఉన్న వాళ్ళకి పర్సనల్గా తెలియదు కాబట్టి. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు సో మీకు ఒక సౌలభ్యం ఏంటంటే, సో పింక్ అంటే దీన్ని మనం రెడ్గా మనం భావిద్దాము. సో గ్రీన్ ఈస్ ఆబ్వియస్లీ గ్రీన్. సో ఏదైనా నేను అడిగే క్వశ్చన్స్ వద్దు అని అనుకుంటే యూ కెన్ షో దిస్. వద్దు అనుకుంటే యూ కెన్ షో ద పింక్. చెప్తాను అనుకుంటే యూ కెన్. డన్. ఓకే, ఇది వద్దు అని, ఇది ఓకే అని. యా, డన్. ఓకే. బిగ్ బాస్ హౌస్లో సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆ డిఫరెన్స్ ఏం అనిపించింది మీలో? ఫస్ట్ డే కెన్ ఐ అనిపించింది, లాస్ట్ డే ఐ క్యాన్ అనిపించింది. నేను చేయగలుగుతానా, నేను ఉండగలుగుతానా అని వెళ్ళిన వ్యక్తి నేను ఏదైనా నేను చేయగలుగుతా అనుకునే ఒక కాన్ఫిడెంట్ని తీసుకొని బయటకు వచ్చాను అనిపించింది. అండ్ ఆ బిగ్ బాస్ ఒక షోలా నేను తీసుకోలేదు కాబట్టి నాకు చాలా నేర్చుకోవడం జరిగింది అక్కడ. షోలో మీరు తీసుకోలేదు అసలు? నేను ఆ షోలోకి తీసుకోలేదు. ఐ టుక్ ఇట్ ఎస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, జర్నీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంటే నా లైఫ్లో లో అప్స్ అండ్ డౌన్స్ ఏం జరిగిద్దో ఆ షోలో కూడా అలాగే జరిగిద్ది. ఎమోషన్ వైజ్, గేమ్ వైజ్, మా వర్డ్స్ వైజ్, యాక్షన్ వైజ్. సో దాన్ని ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఐ లైక్ దిస్. ఓకే, బిగ్ బాస్ ద్వారా మీరు సంపాదించింది ఏంటి? ప్రేమ, జనాల ప్రేమ. జనాల ప్రేమ. సో బిఫోర్ వెళ్ళకముందు కొంతమందికి మాత్రమే తెలిసిన నిఖిల్. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాపం నాకు సపోర్ట్ చేసిందని తెలిసినప్పుడు నిజంగా ఐ హ్యాడ్ మై టీయర్స్ ఆన్ మై ఐస్. ఎంత సపోర్ట్. యాక్చువల్లీ యాజ్ అ యాక్టర్ అవ్వాలన్నప్పుడు జనాలు నన్ను గుర్తించాలి, జనాలు నన్ను ప్రేమించాలి, నేను ఫేమ్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఆ ఫేమ్ నీకోసం ఎంతవరకు నించోబెడతారు, నీకోసం ఎంతవరకు ఫైట్ చేస్తారు, అలాంటి ఫ్యాన్ బేస్ దొరకడం అనేది బ్లెస్డ్. సో ఐ గాట్ దట్. అండ్ అది మాటలతో చెప్పలేను. సో ఇట్స్ సంథింగ్ లైక్ యూనివర్స్ టు మీ. యా. అండ్ ఒక విన్నర్ అంటే మీ దృష్టిలో సో అసలు ఏంటి? విన్నర్ అంటే నా దృష్టిలో కాదు, జనాల దృష్టిలో అడగాలి మీరు. ఓకే,
యాజ్ అ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, గెలిచినోడే గొప్ప అని కాదు, ఓడిపోయినవాడు తక్కువ అని కాదు. ఆడు ఓడిపోయాడంటే నెక్స్ట్ గెలుపుకి గట్టిగా వస్తాడు. అలా అని గెలిచినామని ఇంకా మాకేం లే అని కూర్చోకుండా యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ దట్ హార్డ్ వర్క్ కంటిన్యూస్లీ ఫర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. కొన్ని విషయాల్లో మనం వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకన్నా అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని. కొన్ని విషయాలు వదలకుండా పట్టుకోవాల్సి వస్తుంది మా వాళ్ళ కోసం అని. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ సేమ్ ఫర్ మీ. ఓకే. విన్నింగ్ అనేది నేను ఎందుకు విన్ అయ్యానని తెలుస్తుంది, లూజింగ్ అనేది నేను ఎందుకు ఓడిపోయానని తెలుస్తుంది. సో దట్స్ ద డిఫరెన్స్. ఓకే. సో ద లాస్ట్ మినిట్, సో బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేసే మూమెంట్లో, సో ఒక పక్క గౌతమ్, ఇంకో పక్క మీరు, అండ్ ఆ మూమెంట్లో సో వాట్ ఎగ్జాక్ట్లీ రన్ ఇన్ యువర్ మైండ్? నేను ఆ మూమెంట్లో నాకు సార్ నా చేయి గౌతమ్ చేయి పట్టుకున్నప్పుడు, నా చేయి పట్టుకున్నప్పుడు నాకు ఆల్రెడీ ఆమె విన్నర్ అనిపించింది, నాట్ అ ట్రోఫీ విన్నర్ జనాల దృష్టిలో. బికాస్ అక్కడి దాకా అంతమందిలో నన్ను అక్కడ దాకా తీసుకొచ్చింది, నాకు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. నేను గెలుస్తానని తెలియదు అప్పటిదాకా. నేను టాప్ 2కి వచ్చేసరికి నేను ఫుల్ హ్యాపీ. నేను నాకు సార్ కూడా అదే చెప్పాను, నేను ఓడిపోయినా పర్లేదు సార్, ఆ స్టేజ్ మీద వెళ్ళాలి నాకు చాలు. దట్ ఈస్ మై మోటివ్. ఎందుకంటే నాకు ఆల్రెడీ హ్యాపీగా ఉంది. ఒకటి, ఐమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, నేను బయటకు వచ్చేస్తున్నాను, అదొక హ్యాపీ. దానికన్నా ఎక్కువ జనాలు నన్ను అక్కడి దాకా ఇష్టపడ్డారు, నన్ను నించోబెట్టారు అక్కడ దాకా, అదొక హ్యాపీనెస్. అండ్ అప్పుడు దాకా నేను నవ్వుతూ ఉంటా. ఇఫ్ యూ సీ దట్ ఎపిసోడ్, చేయెత్తినప్పుడు షాక్లో ఉంటా, ఉట్టి అమ్మ నేను గెలిచానా అని. ఎందుకంటే నేను నవ్వుతుంది ఏంటంటే నేను ఇక్కడి దాకా వచ్చి నేను హ్యాపీ అని నవ్వుతూ ఉంటే తల దించి, అది ఉంది యాక్చువల్లీ వీడియో చూసాను నేను. అది యాజ్ సూన్ యాజ్ సార్ నా చెయ్యి ఎత్తంగానే నాకు నా చెయ్యి నాదా అనే ఒక సెకండ్ కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో ఇట్ ఈస్ ఎ మిరాకిల్. అంటే బేసికలీ నేను ఎంతో మంది డ్రీమ్స్ని ఐఎమ్ లివింగ్ ఇన్ ద డ్రీమ్. యాక్చువల్లీ నా ప్లేస్లో చాలామంది రావాలని అనుకుంటారు. అంటే నా ప్లేస్ గొప్ప అని కాదు, కొంతమందిదైనా ఐ వాంట్ టు బీ ఒక రోజు నేను అలా ఉండాలి అనుకుంటారు. ఆ ఆ లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎంతవరకు నా 100% ఇవ్వగలుగుతాను నేను ఇవ్వాలి యాజ్ అ పర్సన్. ఎంతోమంది డ్రీమ్స్ని నేను జీవిస్తున్నానంటే తెలుసో తెలియకుండా సమ్వన్ ఈజ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మీ. సో ఐ షుడ్ బీ రెస్పాన్సిబుల్ యాజ్ అ సొసైటీ మెంబర్. లైక్ ఈ జనాల్లో ఒక్కడు అన్నప్పుడు నన్ను చూసి నేర్చుకున్న ఫ్యూచర్లో నా పిల్లలు కూడా అవ్వచ్చు. సో ఐ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. సో బిగ్ బాస్ 8లో మీరు స్టార్టింగ్ నుంచి, సో మీతో పాటు కొంతమంది కంటెస్టెంట్స్ స్టార్టింగ్ నుంచి వస్తూ గేమ్ ఆడుతూ అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మధ్యలో సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చి సో సెకండ్ ప్లేస్ వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఇన్ఫ్యాక్ట్ గౌతమ్ గారు. సో సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది? ఏంటంటే సో హాఫ్ వేలో మొదలుపెట్టిన వాళ్ళకి, మేము స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి ద డిఫరెన్స్ అనేది లేదా అని మీకు ఎప్పుడు అనిపించలేదు? నాకేమనిపించలేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ అ గేమ్. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఎవరికి పాయింట్అవుట్ చేసి మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు అది ఇది అని చెప్పలేదు. బట్ ఒక్క చోట నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళకి ఆపర్చునిటీ నేను ఇవ్వడం ఇష్టపడతా. దాని మధ్యలో వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీకు కావాల్సిన వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, నాకు కావాల్సిన వాళ్ళకి నేను చేస్తానని చెప్పాను. కానీ వాళ్ళు వచ్చిన తప్పు నేను ఎప్పుడు చెప్పను కూడా. ఇట్స్ ఎ ప్రోసెస్, ఇట్స్ ఎ గేమ్ షో. నేను చెప్పాను కదా అదొక పార్ట్ లైఫ్ అన్నట్టు తీసుకున్నాను. లైఫ్లో కూడా మధ్యలో చాలామంది వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీ లైఫ్లో కూడా అలా మధ్యలో వచ్చి వెళ్ళిపోయి చాలామంది ఉంటారు. మీ లైఫ్లో ఉంటారు ఆబ్వియస్లీ, ఎవ్రీ వన్స్ లైఫ్లో ఉంటారు. మీ స్కూల్ ఫ్రెండ్స్లో ఎంతమంది ఇంత క్లోజ్గా ఉన్నారు? మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ చాలామంది ఉంటారు. మీ ఒపీనియన్లో లవ్ అంటే ఏంటి? యాక్సెప్టెన్స్ దేని గురించి? ఎవ్రీథింగ్. ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అంతే కదా. లవ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు అమ్మ నాన్న నేను తప్పు చేశాను అనగానే ఆ తప్పును ఒప్పుకునైనా గిట్ట ఒప్పుకుంటారు కదా నా బిడ్డ అని. దట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఎక్స్పెక్టేషన్స్ కన్నా యాక్సెప్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటే బెటర్ ఫ్రమ్ మై దృష్టిలో. అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ వాల్యూస్ అంటే ఫ్రమ్ బోత్ సైడ్. చిన్నోడు పెద్దోడు సో ఈ యొక్క మాటలు కానీ, సో బయట మీరు సోనియా గారు అండ్ పృథ్వీ, సో మీరు ముగ్గురి యొక్క కెమిస్ట్రీ ఏంటి అసలు? మనం కనెక్ట్ అయ్యాం అలా. పెద్దోడు అంటే నేను పెద్ద కొడుకు అని, చిన్నోడు అంటే ఆడు చిన్న కొడుకు అని. షీఈ్ బిగ్ సిస్టర్ ఈజ్ నథింగ్ బట్ అన్ మదర్. సో మన దృష్టిలో అదే.
ఇంకా నలుగురు కనుక ఏం కనిపిస్తుందో దానికి మేము ఏం ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఫర్ దమ్. అంటే ఫుటేజ్లో అక్కడ బయట ప్రేక్షకులకు చూపించే ఫుటేజ్ అనేది అది తక్కువ, అండ్ మీరు చూపించేది చాలా ఉందనా లేకపోతే ఏంటి అసలు? మీరు చూపించింది చాలా లేదు, మాది బాండింగ్ సరిగా మీరు చూడలేదేమో అని. గంట ఎపిసోడ్ చూస్తారు, 24 గంటలు మేము ఉంటాం. సినిమా చూడకుండా ట్రైలర్ చూసి రివ్యూ ఇచ్చే వాళ్ళకి ఇంకేం చెప్పగలుగుతా? అంటే ఇప్పటి వరకు ప్రేక్షకులు కూడా ఆ ట్రైలర్ చూసే కదా మిమ్మల్ని కూడా సో విన్నర్ అనేది చేశారు. అదే ట్రైలర్ చూసి కొంతమంది నన్ను తిట్టుకున్నారు కూడా కదా. Yeah. సో ఆ తిట్టుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇష్టపడే వాళ్ళు ఎంతైనా ఇష్టపడతారు భయ్య. మా వాడంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నించున్నారు, నా తప్పున లేకపోయినా. చిన్నప్పటి నుంచి కొన్ని ఫ్రెండ్షిప్స్ నాకు ఇప్పుడు దాకా ఉంది, ఇప్పుడు కూడా నా కోసం ఏదైనా సరే వాళ్ళకి అవ్వకపోయినా నించుంటారు. సో దట్ ఈస్ వాట్ ఐ లవ్ ఇస్. ఇట్స్ నాట్ ఓన్లీ బిట్వీన్ అ గర్ల్ అండ్ అ బాయ్, ఇట్ హ్యాపన్స్ విత్ ఇన్ బ్రదర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సిస్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. యాక్సెప్టెన్స్ అదే అక్కడే ఉంది. అంటే బయటికి వచ్చిన తర్వాత సోనియా గారితో బాండింగ్ ఎలా ఉంది? మాట్లాడతాను, వీ కీప్ టాకింగ్. ఓకే. బట్ ఆ మ్యారేజ్కి వెళ్ళేది బికాస్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. అందుకే నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఏమైనా ఇవ్వాలా అని అడిగారు. ఆ మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వలేదు, ఇవ్వాలి వెళ్ళి అని. సో నేను కొంచెం ఫ్రీ అయినప్పుడు వెళ్ళుకో. అక్కడ అందరు కలిసారు కానీ మీరు మాత్రం లేదు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే. ఓకే.